కోటి సంతకాలు రాష్ట్రం మొత్తం పూర్తి చేశాం. ఈరోజు ఇవన్నీ కూడా మా స్టేట్ పార్టీకి తాడేపల్లి చేస్తా ఉన్నాం. వారంటింగ్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ద గవర్నర్ గారిని మేము దీని మీద దృష్టి సారించి సరైన వైఖరిని, వారి ఉద్దేశాన్ని చంద్రబాబు నాయుడు బుద్ధి వచ్చేలాగా చెప్పమని చెప్పేసి, బికాజ్ ఈజ్ ద వన్ గవర్నర్ ఫ్రమ్ జుడిషియల్. సో ఒక మంచి ఈ యొక్క పేద పిల్లల చదువుని చిదిమే కంట ఒక మంచి మెసేజ్ ఇమ్మని చెప్పేసి భారతదేశానికి కోరుకుంటాం అన్నమాట. అలాగే ఒకవేళ కానీ గవర్నర్ కానీ స్పందించకపోతే వీ విల్ గో టు ది అపెక్స్ కోర్ట్ ఆల్సో, సుప్రీం కోర్టు కూడా వెళ్తాం అన్నమాట. ఎందుకంటే ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీలు కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కానీ, ఇన్ ద వర్జ్ ఆఫ్ ఒక్క మార్కులోని ఆ నీడ్ కోల్పోతే దే నిప్పింగ్ ద టెండర్ లైఫ్ విత్ బడింగ్ స్టేజ్, చిదిమీసుకుంటారు అన్నమాట, ఆత్మహత్యలు చేసుకుంటారు. అవి జరగకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చారన్నమాట. సుమారు ప్రతి సంవత్సరం కూడా 5,000 మంది పేద విద్యార్థులు మెడికల్స్ అయ్యేలాగా, వాళ్ళ చుట్టూ స్టెథోస్కోప్ వేసుకునేలాగా ఆ సొసైటీకి గొప్ప కారణం అన్నమాట. అలాంటి మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి మేము తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. గత రెండు నెలలు పాతంగా మనం ఈ కోటి సంతకాల సేకరణ అంది మన జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వచ్చిన రోజు మొదలు పెట్టారు. ఆ రోజు చెప్పారు ఇలా కోటి సంతకాలు అన్న కార్యక్రమం మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ కాకుండా రద్దు చేయడానికి మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నామని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీరు ఇప్పుడైనా చూస్తే భారీ ఎత్తున ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే, మేము కూడా మా ప్రజల హక్కు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పోరాటం చేస్తుంటే ఖచ్చితంగా మా సైడ్ నుంచి అందాల్సిన సపోర్ట్ మేము డెఫినెట్గా అందిస్తాము అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. జనాల్లో కూడా ఇప్పుడు ఇంత అవేర్నెస్ ఉన్నప్పటికీ చాలా ఆనందంగా ఉంది.